మనసా స్మరామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మహాగణపతిం మనసా స్మరామి. సమస్త గణాలకు అధిపతి, సకల విఘ్నాలను తొలగించే శివకుమారుడైన మహాగణపతి సమస్త ప్రాణకోటిలో ప్రచండ ప్రకాశ రూపంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. సర్వమంగళ పార్వతీదేవి చేతిలో పసుపు బొమ్మగా ప్రాణం పోసుకుని పరమేశ్వరునితో తలపడి శిరస్సును కోల్పోవడం, గజాసురుడి తలను జోడించుకుని గజాననుడిగా అవతరించటం, ఇది మనకు తెలిసిన విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం. గణనాథుడు ఆద్యంతరహితుడు మేరు పర్వతాన్ని తలపించే మహా ఆకారంతో దివ్యాభరణాలతో 4 చేతుల ఆయుధాలు ధరించి దేవతలకు దర్శనమిచ్చాడు. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ తేజస్వరూపుడైన ఆ మహాగణపతిని వినాయక చవితి పర్వదినాన మనసారా స్మరించుకుందాం. గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం మహాగణపతయే నమః. కలియుగంలో విఘ్నేశ్వరారాధన చాలా ప్రశస్తమైనదని, అన్ని విధాలా యోగదాయకమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్వయంభు క్షేత్రాలలో వినాయకుని ఆరాధిస్తే సకల కార్యసిద్ధితో పాటు అన్ని విధాలా శుభాలు కలుగుతాయని మన మహర్షులు దర్శించి తరించి మనకు అందించిన సత్యం. ముల్లోక పూజితుడు, సకల విఘ్నాలకు విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడు వినాయకుడిగా, గజాననుడిగా, గణేశునిగా, గణపతిగా, లంబోదరునిగా, ఏకదంతునిగా అనేక నామాలతో పూజలందుకుంటున్న మహాగణపతి లీలలు మనోహరం. జగన్నాటకంలో భాగంగా శివపార్వతుల పుత్రుడైన మహాగణపతి తన భక్తులను ఉద్ధరించడానికి కాణిపాకంలో స్వయంభూగా ఆవిర్భవించి వరసిద్ధి వినాయకునిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. సిద్ధిబుద్ధి ప్రదాత అయిన విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగను వైభవంగా జరుపుకోవడం మన సనాతన సంప్రదాయం. ఈ వినాయక చవితి పర్వదినాన స్వయంభూగా అవతరించిన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుందాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. తనను శరణుజొచ్చిన వారిని, తనను స్మరించిన వారిని అత్యంత ఆత్మీయతతో తనవాడిగా చేసుకుని అన్ని రకాల అభయాలను ఇస్తారు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. బహుదా నది తీరాన తన భక్తులను ఉద్ధరించటానికి స్వామివారు నూతిలో ఆవిర్భవించి అంగవైకల్యం కలిగిన 3 అన్నదమ్ములను అనుగ్రహించడంతో స్వామి మహిమ అంతటా వ్యాపించింది. మూగవానికి మాటలు రావడం, గుడ్డివానికి చూపు రావడం, చెవిటివానికి వినికిడి శక్తి కలగటం, ఈ మహిమలు చూసిన భక్తులు
ఆనంద భక్త పరవశులై స్వామివారిని పూజించడం మొదలుపెట్టారు. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాయనే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఇతఃపూర్వం అనగా సుమారు 1000 సంవత్సరాల క్రితం విహారపురము అనేటువంటి ఒక గ్రామము, చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో ఒక మోగ, చెవిటి, గుడ్డి 3 వికలాంగ సోదరులు వ్యవసాయం చేసుకునేటటువంటి పొలం, ఒక కాణి అనగా 1.25 ఎకరం భూమి అని అర్థం. ఆ ఎకరా 25 భూమిలో ఉన్నటువంటి ఊట బావి, దాంట్లో వచ్చేటువంటి నీళ్లతోటే వీళ్ళు పంట పండించుకునేటువంటి పరిస్థితి. ఒకానొక కరువు సమయంలో నీళ్లు తగ్గడం వల్ల లోపల ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి పూడిక తీద్దాము అనే ఉద్దేశంతో ఈ అవిటి సోదరులు దాన్ని తవ్వడం ప్రారంభించారు. శుభ్రం చేయడం ప్రారంభించినప్పుడు గడ్డపారకి లోపల ఒక పెద్ద శిల తగలడం జరిగి పెద్ద శబ్దం వచ్చి రక్తం రావడం మొదలైంది. ఆ సందర్భంగా ఆ రక్తంతో కలిసినటువంటి నీళ్లు పైన పడడం వల్ల మోగవాడికి మాటలు రావడం, గుడ్డివాడి కనబడడం, చెవిటి వ్యక్తికి వినబడడం జరిగింది. ఆ విశేషాన్ని చూసినటువంటి అశేష ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్లతో స్వామిని శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కొట్టి పోసినటువంటి ఈ కొబ్బరి నీళ్లు మాత్రమే 1.25 ఎకరా పారడం వల్ల కాలక్రమేణా అది కాణీపారకం, ఇప్పుడు అది కాణిపాకంగా మారింది. వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతమంతా పసిడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లింది. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మహారాజులు స్వామివారి మహిమలను తెలుసుకుని దేవాలయ నిర్మాణం చేసి ప్రతినిత్యం పూజాధికాలు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్నట్లుగాని స్వామివారి మూల విరాట్ కూడా దినదినాభివృద్ధిగా పెరుగుతోందనటానికి స్వామివారికి అలంకరించే వెండి ఆభరణాలే నిదర్శనం. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం. ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉన్నది. ఇక్కడ స్వామివారు అంటే వినాయకుడు స్వయంగా తనకు తానుగా వెలసి ఉద్భవించి చిన్న బావిలో వెలసి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. స్వామి పెరుగుతూ ఉన్నారు అనడానికి అప్పట్లో చేయించినటువంటి కవచాలు ఇప్పుడు సరిపోకపోవడమే మనకి ప్రత్యక్ష నిదర్శనము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అఖండ అనంత రూపమే శ్రీ మహాగణపతి మంత్రం. సూర్య చంద్రాదుల తేజంతో సంచరించే గణపతి ఎటు పాదం మోపితే జగత్తు అటు నడుస్తుంది. ఏ లోకోత్తర కార్య మహాక్రమానికైనా ప్రారంభం గణపతితోనే. హైందవ సమాజంలో ఏ శుభకార్యం తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు రాకూడదని విఘ్నేశ్వరునికే తొలి పూజ నిర్వహిస్తారు. తాము నిర్వహిస్తున్న కార్యాలకు ఆటంకం కలిగితే శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని స్మరించుకుని పనిని పునః ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు సాకారమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాణిపాకంలో ఆవిర్భవించిన వినాయకుడు వరసిద్ధి వినాయకుడు. భక్తులు కోరిన వరాలను ప్రసాదించాడు కనుకని వరసిద్ధి వినాయకునిగా పేరుగాంచాడు. స్వామివారి మహిమలు, మహాత్మ్యాలు, అద్భుతాలు వర్ణింపసాధ్యం కాదు. వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తమ కోరికలను విన్నవించుకుని సాకారం కాగానే మరలా స్వామివారిని దర్శించుకుని మ్రొక్కులను చెల్లించుకోవడం ఈ క్షేత్ర విశేషం. గణపతి కేవలం ఒక దేవతారూపం కాదు, సాక్షాత్తు ప్రణవస్వరూపుడు. ప్రణవాకార స్వరూపంగా గణపతిని సేవిస్తే ఓంకారం యొక్క శక్తిని పొందవచ్చు. తద్వారా మనస్సును శుద్ధి చేసుకుని జ్ఞాన మార్గంలో పయనించవచ్చు. గణపతి స్థూలకాయం జ్ఞానాన్ని, విశ్వవ్యాపకత్వం, సమృద్ధిని సూచిస్తే ఆయన మూషిక వాహనం మనసుపై నియంత్రణ, అహంకారంపై విజయం, వివేకం, ఓర్పును సూచిస్తుంది.
ఈ రెండు అంశాలు గణపతిని పరిపూర్ణ దైవంగా, జ్ఞానానికి విజయానికి అధిపతిగా నిలిపాయి. ఈ రూపం ఆధ్యాత్మిక సాధనలోని భక్తులకు అహంకారాన్ని, అస్థిరమైన మనసును జయించే మార్గాన్ని బోధిస్తుంది. ప్రాతకాలంలో వరాలను ప్రసాదించే గణపతిని పూజిస్తే జన్మజన్మల దోషాలు తొలగిపోతాయి. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, దర్శించుకున్న వారికి శత్రుపీడ లేకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దేవస్థానంలో ఉదయం 4 గంటలకు బిందు తీర్థము, గోపూజ మరియు సుప్రభాత సేవ జరుగుతుంది. తదుపరి 5:30 స్వామివారికి పంచామృత అభిషేకము జరుగుతుంది. అభిషేకం యొక్క విశిష్టత ఏమిటి అంటే, మనం కోరినటువంటి కోర్కెలు తీర్చేటటువంటి స్వామి ఆ యొక్క స్వామి. పాలు అభిషేకం చేయడం వల్ల సర్వసౌఖ్యాలని ఇస్తాడు. ఆ విధంగా మధు అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. ఇత్యాది ద్రవ్యములన్నీ కూడా స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మనము విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ గణపతి హోమం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మరియు 8 గంటలకు ప్రత్యేకంగా భక్తులచే స్వయంగా నిర్వహించబడుతుంది. మరియు 10 గంటలకు సామూహికంగా లక్ష్మీ గణపతి హోమాన్ని చేయడం జరుగుతుంది. అగ్నిముఖావై దేవాహ అని చెబుతోంది శాస్త్రము. అంటే మనం ఏదైనా దేవతలకు హవిర్భాగాలు సమర్పించాలంటే ఆ యొక్క దేవతలకు అగ్నిహోత్రుడి ద్వారా ఆ యొక్క హవిర్భాగాలు సమర్పించి ఆ దేవతల ఆశీస్సులు మనకు తీసుకురమ్మని మనం అగ్నిహోత్రుడి ద్వారా ప్రార్థన చేసుకోవడమే హోమం యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా ఉదయం 11 గంటలకు స్వామివారికి నిత్య కళ్యాణము ఇక్కడ చేయడం జరుగుతుంది. కళ్యాణోత్సవం చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమయ్యా అంటే, వివాహం కానటువంటి వారికి వివాహము, లేదా వివాహంలో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారి ఇబ్బందులన్నీ కూడా తొలగి మంచి దాంపత్యంతో వంశాభివృద్ధి జరుగుతుంది. ఇది కళ్యాణోత్సవం యొక్క విశిష్టత. తర్వాత సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో ఉండేటటువంటి మరియు ఈ యొక్క సేవలో పాల్గొనేటటువంటి చిన్న చిన్న పిల్లలందరికీ కూడా బాలారిష్టములేవి కూడా లేకుండా ఉండాలని స్వామివారికి ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణం చూతమురారండి వరసిద్ధి వినాయక కళ్యాణం చూతమురారండి వరసిద్ధి వినాయక కళ్యాణం చూతమురారండి. భాద్రపదమున చవితి రోజున రుద్రుని శ్రీ సతి ప్రియసుతుడైన భాద్రపదమున చవితి రోజున రుద్రుని శ్రీ సతి ప్రియసుతుడైన ఆది దైవమై వెలిగే వేళపు ఆది దైవమై వెలిగే వేళపు ప్రమాద సేవలు కైకొనువేళ కళ్యాణం చూతమురారండి వరసిద్ధి వినాయక కళ్యాణం చూతమురారండి. వినాయకునికి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిస్తుంది. భారీ శరీరం, పెద్ద బొజ్జ, ఏకదంతం, ఏనుగుతల, పెద్ద చెవులు, పెద్ద తల, ఎంత పెద్ద భారాన్నైనా మోయగల సామర్థ్యం, నిగ్రహం ఆయన లక్షణం. ఆయన సమస్త అడ్డంకులను తొలగించే శక్తి కలిగి ఉన్నాడని దీని అర్థం. విఘ్నేశ్వరుని అనుగ్రహ ప్రాప్తికి భక్తి శ్రద్ధలు ముఖ్యం. పూజలు, ప్రార్థనలు ఇందులో భాగమే.
అడ్డంకులు తొలగి అదృష్టాన్ని తెచ్చిపెట్టడమే ఆయన అనుగ్రహ సిద్ధికి నిదర్శనం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సత్య ప్రమాణాల దేవునిగా ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ప్రమాణం చేసే విధానం మహా అద్భుతం. తమ సమస్యలను పరిష్కరించమని మనస్ఫూర్తిగా వేడుకున్న వారికి తప్పక వారి సమస్యలను స్వామివారు పరిష్కరిస్తారని భక్తుల నమ్మకం. చెడు వ్యసనాల నుండి దుష్టకృత్యాల నుండి ఎందరో భక్తులు విముక్తి పొందారు. అందుకే స్వామివారిని సత్య ప్రమాణాల దైవంగా ఆరాధిస్తారు. ఇక్కడ అలాగే అత్యంత విశేషమైనటువంటి ప్రమాణం అనగా సాయంత్రం 5:30కి ఈ యొక్క అబద్ధం ఆడకుండా ఉండడం లేదా అబద్ధం ఆడడం అనేటువంటి ప్రమాణం గురించి అందరికీ చాలామంది వినే ఉంటారు. ఇక్కడ సాయంత్రం సమయంలో వాది ప్రతివాది ఇద్దరు కూడా కోనేట్లో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేస్తారు. అసత్య ప్రమాణం ఎవరైతే చేస్తారో వారికి 90 రోజుల లోపల శిక్ష పడడం అనేది ఖాయము. ఇప్పటికీ అది జరుగుతున్నటువంటి విషయం. కాన భక్తులందరూ కూడా కాణిపాకం ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి జరిగే ఉత్సవాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రధానమైనవి. సాధారణంగా బ్రహ్మోత్సవాలు 9 రోజులు నిర్వహిస్తారు. కాని కాణిపాకంలో 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. వినాయక పూజలు పూల కంటే ఔషధ గుణాలు కలిగిన పత్రాలకే ప్రాముఖ్యత. అందున 21 రకాల పత్రాలు. బ్రహ్మోత్సవాలు కూడా 21 రోజులు నిర్వహించడంలో ఆంతర్యాన్ని అర్చక స్వాముల ద్వారా తెలుసుకుందాం. శ్రీ స్వామివారికి భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా వినాయక చవితి మొదలు. ఈ వినాయక చవితి సందర్భంగా 21 రోజులు ఏమిటి విశేషమంటే, వినాయక వ్రతకల్పంలో మనకు చెప్పిన విధంగా 21 పత్రాలతో ఏకవింశతి పత్రాన్ని పూజయామి అనేటువంటి చెప్పబడింది. ఆ 21 పత్రాలతో పూజ చేయడం, ఒక్కొక్క పత్రాన్ని ఒక్కొక్క రోజు పూజ చేయడం అనేటువంటి సాంప్రదాయాన్ని శాస్త్రాన్ని అనుగుణంగా తీసుకుని ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిగా వినాయక చవితి రోజున ఈ చుట్టుపక్కల ఆనాటి నుండి ఎవరైతే గ్రామస్తులు ఈ దేవాలయాన్ని కాపాడుతూ స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు చేస్తూ వచ్చారో వారే ఉభయదారులుగా వ్యవహరించి 21 రోజుల పాటు 21 కులాలకు లేదా గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. విజయ సోపానాలైన బుద్ధి సిద్ధి గణపతి ఆధీనంలోనే ఉంటాయి. లక్ష్యం విషయంలో స్పష్టత ఉన్నప్పుడే మన బుద్ధిని సమర్థంగా ఉపయోగిస్తాం, సిద్ధిని పొందుతాం. మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, సుఖం దుఃఖం వంటి 2 వైవిధ్యాలకు అతీతంగా ఉండటాన్ని వినాయకుని ఏకదంతం సూచిస్తుంది. జీవితంలో విజయానికి ఏకాగ్రత ఎంత ముఖ్యమో ఏకదంత స్వరూపం తెలియచేస్తుంది. ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే వినాయక చవితి పూజలు పూల కంటే పత్రికే విశిష్టత. అది ఔషధ గుణాలున్న ఏకవింశతి అంటే 21 రకాల పత్రాలకి మాచీపత్రం, బృహదీపత్రం, గరిక, దత్తూర, బిల్వ, బదరి, ఆపామార్గ, తులసి, చూత, కరవీర, విష్ణుకాంత, దాడిమి, దేవదారు, మరువక, సింధూర, జాజి, గండకి, సెమి, అశ్వత్థ, అర్జున, అర్కపత్రాలు. ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన ఈ 21 పత్రాలను వినాయక చవితి రోజున స్మరించుకున్న, స్వామివారికి సమర్పించిన భావంతో ఆరాధించిన ఆరోగ్యం, సమాంతరాల నుండి సమస్త బ్రహ్మాండంలో కరుడు కట్టిన జడత్వాన్ని క్షణాల్లో చిన్నాభిన్నం చేసి ఏకదంతుని సేవిద్దాం. ఏ విఘ్నం ఎదురైనా దానిని తొలగించే మహాగణపతి మంత్రాల అమోఘాస్త్రాలను అఖండానందంతో స్మరిద్దాం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విషేమ దేవహితయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః
स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। జాతి భాష ప్రాంత వివక్షత లేకుండా భారతదేశమంతటా తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతికి ప్రతీక వినాయక చవితి పండుగ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో భక్తులు విఘ్నేశ్వరుని వివిధ రీతుల ఆరాధిస్తున్నారు. జమ్మూలోని ప్రసిద్ధ హర్కి పవిత్ర ఆలయంలో ప్రతిష్ఠించిన గణేష్ మహారాజ్కి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం. మహారాష్ట్ర రాజధాని పట్టణం ముంబైలోని శ్రీ సిద్ధివినాయక స్వామివారి దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దొడ్డ గణపతి ఆలయం అనేది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో బసవగుడిలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయంలోని గణపతి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది బసవగుడిలోని బసవన్న ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయంలోని భారీ గణేశుడు 18 అడుగుల ఎత్తు మరియు 16 అడుగుల వెడల్పుతో ఉన్నాడు. దొడ్డ గణేశ దేవాలయాన్ని శక్తి గణపతి మరియు సత్య గణపతి అని కూడా అంటారు. గణేశ పండుగను ఇక్కడ విశేషంగా జరుపుకుంటారు. తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలోని పిళ్ళయారిపట్టి గ్రామంలో వేంచేసిన వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంది. పిళ్ళయార్పట్టి కొండల నడుమ గుహలో వెలసిన ఈ వినాయక స్వామి 2 చేతులతో దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన ఆ పిళ్ళయార్పట్టి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను మనము ఆస్వాదిద్దాం. నటించినాడే నర్తన గణేశుడు నటించినాడే నటించినాడే నర్తన గణేశుడు నటించినాడే చిటి పదంబులు కదల చటుల గతులిటు కుదర అటునిటు చెలంగుచులు అద్భుత విలాసముల నటించినాడే నర్తన గణేశుడు నటించినాడే
గణేశుడు నటించినాడే. ఘలు ఘల్లు ఘల్లు మని కాలి గజ్జెలు మ్రోగా పలు ముద్రలను చూపి చెలగు చేతులు త్రిప్పి ఊగిసల ఘీంకారమునరించు తొండమున శూర్పకర్ణములాడా శూలిపుత్రుడు శుభుడు నటించినాడే. నర్తన గణేశుడు నటించినాడే. ఒక పాదమెత్తి మరి ఒక పదము భువినొత్తి పాము జందెమ్మాడ ఏకదంతము మెరయ. ఒక పాదమెత్తి మరి ఒక పదము భువినొత్తి పాము జందెమ్మాడ ఏకదంతము మెరయ. తలపైన నెలవంక పదమ పదమాగస తప్పిప్పుగా నాడ అసని సరి పగమప. తలపైన నెలవంక తప్పిప్పుగా నాడ సకల కళలకు తానే సాకారమై నిలచి నటించినాడే. నటించినాడే. నర్తన గణేశుడు నటించినాడే. నర్తన గణేశుడు నటించినాడే. 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 వినాయకుని ఆరాధించడం ద్వారా మన జీవితంలో అడ్డంకులను తొలగించుకుని జ్ఞానాన్ని శాంతిని పొందుదాం. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ముక్కోటి దేవతల జయ జయధ్వానాల నడుమ విఘ్ననాయకుడిగా పట్టాభిషిక్తుడైన మహాగణపతి ఆశీస్సులు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర భక్తిచాన ప్రేక్షకులకు మరొక్క మారు వినాయక చవితి శుభాకాంక్షలు. మహాగణపతిం మనసా స్మరామి. महागणपतिं मनसा स्मरामि. ఓ